హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఆరోగ్యకరమైన జొన్న ఇడ్లీలు తయారు చేసుకుందామండి. ఇందులో అసలు రైస్ వాడకుండా హెల్దీగా మిల్లెట్స్ యూజ్ చేస్తూ సాఫ్ట్ జొన్న ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు జొన్నలు తీసుకుంటున్నాను. ఇందులో రైస్ వాడకుండా రైస్కి బదులుగా నేను ఇక్కడ 3/4 కప్పు ఊదలు తీసుకున్నాను. ఇక్కడ మీరు ఊదలకి బదులుగా కొర్రలు, సామలు, అరికెలు, అండు కొర్రలు, మిగిలిన రకాల మిల్లెట్స్ ఉన్నాయి కదండి, వాటిలో ఏ రకమైన మిల్లెట్స్ అయినా కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ మెంతులు తీసుకున్నానండి. తర్వాత ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని జస్ట్ ఇలా పైన క్లీన్ చేసుకోండి. మిల్లెట్స్ని మరి ఎక్కువ సార్లు మనం క్లీన్ చేయక్కర్లేదు. పైన అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటున్నాను. మినిమం 8 గంటలు నానబెట్టుకోవాలండి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు మినపగుండ్లు తీసుకుంటున్నాను. 2 స్పూన్లు అటుకులు తీసుకున్నాను. అటుకులు ఇక్కడ ఆప్షనల్, మీకు అక్కర్లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందులో వాటర్ వేసుకొని దీన్ని కూడా 1-2 సార్లు క్లీన్ చేసుకోండి. తర్వాత మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటున్నాను. మినపగుండ్లు 4 గంటలు నానితే సరిపోతుందండి. ఇవి రెండు కూడా బాగా చక్కగా నానిన తర్వాత దీన్ని మీరు కావాలనుకుంటే గ్రైండర్లో వేసుకోవచ్చు. ఇక్కడ నేను మిక్సీలో వేసుకుంటున్నాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మినపగుండ్లు వేసుకున్నానండి. నానబెట్టుకున్న వాటర్నే గ్రైండింగ్ చేసేటప్పుడు కూడా వాడుతున్నానండి. దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా స్మూత్గా అయ్యేంత వరకు కూడా మినపగుండ్లు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత మనం నానబెట్టుకున్న జొన్నలు వేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి 2 సార్లు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని తగినంత వాటరు నానబెట్టుకున్న నీళ్ళే వేసేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ వేసేసుకుంటే మనకు పిండి మరీ పలచగా అయిపోతుంది. అందుకని వాటర్ వేసుకునేటప్పుడు కొంచెంగా చూసుకొని వేసుకోండి. దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మనము ఎంత మెత్తగా మిక్సీ వేసినా కూడా కొంచెం పలుకు తెలుస్తూనే ఉంటుంది. అలా కొంచెం బరకగా వేసుకోవటం వల్ల మనకి ఇడ్లీలు వేసుకునేటప్పుడు చక్కగా పొంగి బాగా వస్తాయండి. ఇలా 2 సార్లు నేను మిక్సీ వేసుకొని సేమ్ మినపిండి వేసుకున్న అదే బౌల్లోకి తీసుకున్నాను. టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ రెండు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మినిమం 8 గంటలు ఫెర్మెంట్ చేసుకోవాలి. మనకి మిల్లెట్స్ కొంచెం త్వరగానే ఫెర్మెంట్ అవుతాయండి. నార్మల్గా మిక్సీలో వేసుకున్న పిండి కొంచెం పులవటానికి ఎక్కువ టైం పడుతుంది. కానీ మనం మిల్లెట్స్ కూడా యూస్ చేసుకున్నాం కాబట్టి 8 అవర్స్ సరిపోతుంది. రాత్రిపూట మిక్సీ వేసి పెట్టుకుంటే మార్నింగ్కి బాగా పులిసిపోతుంది. పిండి బాగా పులిసిందండి. నేను అదంతా క్లీన్ చేసుకున్నాను, బయటకు కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ పిండితోటి మనం ఇడ్లీలు వేసుకుందాం. ఇడ్లీ ప్లేట్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటే ఇడ్లీల తర్వాత తీసేటప్పుడు మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ప్లేట్స్లోకి ఫిల్ చేసిన తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మనం ఫిల్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్స్ అన్నీ కూడా పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా 10 నుంచి 15 నిమిషాల వరకు ఆవిరికి ఉడికించుకోవాలి. ఈలోపు నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. రెగ్యులర్గా చేసుకునేది పుదీనా ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ జార్లో వేయించిన వేరుశనగ గుండ్లు తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, చాలా కొంచెంగా అల్లం ముక్క, 2 రెబ్బలు చింతపండు, తగినంత సాల్ట్ వేసుకున్నాను. పుదీనా ఆకుని బాగా క్లీన్ చేసుకొని ఆకు వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకున్నానండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ముందు పప్పు అంతా మెదగడం కోసం కొంచెంగానే వాటర్ వేసుకున్నాను. ఇలా చట్నీ మనకి పుదీనా చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఆ పుదీనా ఫ్లేవర్ తెలుస్తూ చట్నీ చాలా బాగుంటుంది. ఇలా పచ్చి పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. చాలా హెల్దీ కూడా. ఈలోపు మనకి ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఈ జొన్న ఇడ్లీలు చాలా హెల్దీ అండి. ఇందులో మనం అస్సలు రైస్ వాడకుండా మిల్లెట్స్ తోటి ప్రిపేర్ చేసుకున్నాం. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, డయాబెటిక్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి ఇది చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ హెల్దీ ఇడ్లీలు ట్రై చేసి చూడండి. ఇడ్లీలు కూడా మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.